వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అందకుండా చేసిన చంద్రబాబు మళ్లీ ప్రజల ముందుకు వచ్చి నాటకాలు ఆడుతున్నారని ఆహూడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ 5 ఏళ్లలో సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకరిద్దరు నాయకులు తమ పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీ బలహీనం అవుతుందనుకుంటే అది పొరపాటేనన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చాలా బలంగా ఉందని, ఇందుకు నిదర్శనం సీఎం జగన్ బస్సు యాత్రకు వస్తున్న స్పందనేనని ఆయన స్పష్టం చేశారు. బస్సు యాత్రలో తాను 10 రోజులు పాల్గొన్నానని, ఒకప్పుడు ఎన్టీఆర్ కు వచ్చిన జనస్పందన ఇప్పుడు జగన్ కు వస్తుందని అన్నారు. దీన్ని చూసి తట్టుకోలేక వాలంటీర్ల మీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి మళ్లీ ఇప్పుడు ఇంటింటికి పెన్షన్ అందించాలని డిమాండ్ చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బస్సు యాత్ర ద్వారా జనంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఒక జన సునామీగా ముందుకు సాగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఓటమి భయం అప్పుడే మొదలైంది. ఎందుకంటే అనంతపురం అర్బన్లో కూడా ఇప్పుడు చూస్తున్న పరిణామాలు అందరూ కూడా నిన్న ఏదో ఇందాక వెంకటరామరెడ్డి అని చెప్పినట్టు చెప్పారు, ఒకరు ఇద్దరు అని చెప్పేసి అవన్నీ పార్టీకి నథింగ్. ఎందుకంటే కనుక వైఎస్ఆర్ పార్టీకి అనంతపురం గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటకు ఉన్నటువంటి నియోజకవర్గము. కాబట్టి అనంతపురంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుంది. అది నిజం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైనాట్ 175 చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది నిన్నటిగా సెల్ఫ్ గోల్ వాళ్ళే కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు మేధస్సుతో ఎలక్షన్లో మే 13వ తారీఖు పంపడము, దానివల్ల మా పార్టీ నాయకునికి జనంలోకి రావడానికి బస్సు యాత్ర జనంలోకి రావడం జరిగింది. ఈరోజు 9వ రోజు అనుకుంటా, ఇంకా 21 రోజు వరకు పెట్టినారు. ఏదో దీంట్లో జన ప్రభావం అందరికి కానొస్తుంది. కానీ మాకు ఒకటే, ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడే మమ్మల్ని గెలిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తుండే బస్సు యాత్రను ఆ పేపర్లు కానీ టీవీలో ఏమి చూపించడం లేదు. కానీ అది మాకు సంతోషం. ఎందుకంటే దానిని చూసుకొని వాళ్ళు పొద్దున ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ చూడడము, ఓహో పాదయాత్ర ఎత్తిపోయింది క్యాన్వాస్లు అని చెప్పి దాంట్లో మురిసిపోతున్నారు. గ్రౌండ్లో వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా ఉంది అనేది బస్సు యాత్రలో ప్రత్యక్షంగా 10 రోజులు మేము పాల్గొన్నాం కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జనం మీద 4 వెహికల్ చేసుకొని మీరు క్యాన్వాస్ మొదలుపెట్టిన మాత్రం ఏం కాదు. అనంతపురం అర్బన్లో కూడా ఖచ్చితంగా అందరూ కూడా నామినేషన్ తర్వాత ఎట్లుంటుందో అది కూడా ఒకసారి అనంతపూర్లో చూపిస్తాము. ఒక ప్రణాళిక రూపొందించుకుంటాము. పెద్ద కలుసుకొని కూడా రాబోయే కాలంలో వైనాట్ 175 వస్తుందో 130 వస్తుందో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చే నగ్న సత్యం ఈరోజు కరాఖండిగా చెప్తున్నాను. 2014లో 2019 కూడా నేను చెప్పాను. ఖచ్చితంగా ఆర్స్కాల గ్రౌండ్లో అనంతపురం జిల్లాలో 12 సీట్లు వస్తాయంటే 12 సీట్లు వచ్చాయి. ఈరోజు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. నిన్న దారుణంగా చంద్రబాబు నాయుడు ఎంత దారుణం అంటే, నిమ్మగడ్డ రమేష్తో పెన్షన్లకు వాలంటీర్లు తీపిచ్చినది వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేర్లు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు, చాలా దారుణము, పెన్షన్స్ ఇంటికి చేరలేదు అంటారు. ఖచ్చితంగా నేను కూడా గమనిస్తున్నాను, పైన దేవుడు కూడా చూస్తుంటాడు. నిజంగా వాలంటీర్లు ఎవరు తీపిచ్చినారు, ముసలి వాళ్ళకి కష్టాలు రావడానికి కారణం ఎవరు అని భగవంతుని తెలుసు. ఖచ్చితంగా దాన్ని పర్యావరణాన్ని ఎదుర్కొంటావు. గతంలో వాస్తవం చెప్పాలి, గతంలో నందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా కాసుకుంటున్నారో రోడ్ల జనాలు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి జనం నీరాజం పడుతూ ఉంటారు. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో వచ్చి తీరుతుందని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తుంది.